వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్ ల్యాబ్, భట్టి విక్రమార్క. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలి, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ఎన్నాళ్లి విస్తరణ పనులు. ఇరుసు మండలో బ్లో అవుట్ కు కారణాలేంటి? డిజిటల్ డిపాజిట్ల మోసం, ఫాల్కన్ ఎండి అమర్దీప్ అరెస్ట్. నిజామాబాద్ లో వరుస ఏటీఎం చోరీలు, హడలెత్తిస్తున్న మేవాత్ గ్యాంగ్. ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ. భూపాలపల్లి జిల్లా రైస్ మిల్ పరిసరాల్లో పులి. మేడారంలో శరవేగంగా అభివృద్ధి పనులు, ఓటెత్తుతున్న భక్తులు. వస్త్రాలపై రామాయణ ఘట్టాలు, కలంకారీ కళతో మహిళకు జాతీయ అవార్డు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభిస్తామని చెప్పారు. సింగరేణిపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 32 మంది వైద్యుల కోసం నోటిఫికేషన్ ఇచ్చాం, త్వరలో భర్తీ చేస్తాం. 176 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోంది. సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తాం. విశ్రాంత ఉద్యోగులు అక్కడ మందులు అందించేలా చర్యలు చేపడతామని భట్టి విక్రమార్క తెలిపారు. కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా ఇస్తోందా అని ప్రశ్నించారు. ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈవీలను తక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రం మొత్తంపై ఆ తరహా వాహనాలు 70,000 నడుస్తున్నాయి. కాలుష్యం తగ్గాలంటే ఈ సంఖ్య పెరగాలి. రోడ్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్ మినహాయిస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలి, వెంకట రమణారెడ్డి అన్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రయాణించమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. కారణం, 3 ఏళ్ల క్రితం చేపట్టిన 6 లేన్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండడమే. అనేక చోట్ల పనులు అసంపూర్తిగా వదిలేయడంతో నగరంలో పనామా కూడలి నుంచి అబ్దుల్పూర్ మెట్ వరకు ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. ఈ మార్గంలో రోడ్డు దాటడానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రహదారిపై ప్రమాదాల బారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. భారీ శబ్దం, పెద్ద ఎత్తున మంటలు, కాలిపోయిన పచ్చని కొబ్బరి చెట్లు, అంతా గందరగోళం. కాసేపట్లోని గ్రామమంతా ఖాళీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలో తలెత్తిన పరిస్థితి ఇది. పచ్చని కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురిచేసింది. క్రూడ్ ఆయిల్తో కూడిన గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడమే కాస్త ఊపిరి పీల్చుకునే అంశం. కానీ క్రమం తప్పని ప్రమాదాలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఉన్నట్టుండి గ్యాస్ లీక్ అయి మంటలు ఎగిసిపడటాన్ని టెక్నికల్గా బ్లోఅవుట్ అని అంటారు. అసలు ఈ ఘటనలకు కారణాలేంటి? ఇరుసు మండలో ప్రమాదం ఎలా ముంచుకొచ్చింది? హైదరాబాద్ ఫాల్కన్ ఎండి అమర్దీప్ ను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమర్దీప్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ నుంచి ఆయన ముంబైకి చేరుకోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిజిటల్ డిపాజిట్ల పేరిట అమర్దీప్ 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు. యాప్ ఆధారిత డిపాజిట్లతో ఫాల్కన్ సంస్థ భారీ కుంభకోణానికి తెరతీసింది. షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రజలను అమర్ భవ్యపెట్టినట్లు ఆరోపణలున్నాయి. స్కామ్ వెలుగులోకి రాగానే అమర్దీప్ దంపతులు దుబాయ్కి పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సీఈఓ అమర్దీప్ సోదరుని అధికారులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో వరుస ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి. హర్యానాకు చెందిన మేవాత్ ముఠా సభ్యులు ఏటీఎంలలో చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల్లోకి ప్రవేశిస్తున్న కేటుగాళ్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే పని పూర్తి చేసుకొని పరారవుతున్నారు. చోరీల అనంతరం జాతీయ రహదారుల మీదుగా మాయమవుతున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితులను గాలిస్తున్నామని సిపి సాయి చైతన్య తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు.
నగరంలో కాలుష్యం పెరగడం వల్ల చాలా రోజులుగా సోనియా దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రొటీన్ చెకప్లో భాగంగానే ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలిపాయి. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఛాతీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కాకర్లపల్లి సమీపంలోని రైస్ మిల్ పరిసరాల్లో పులి సంచరించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న ఓ కార్మికుడు మిల్లు పరిసరాల్లో సోమవారం రాత్రి పులి సంచరించిందని తెలిపాడు. ఆ దృశ్యాలు వీడియో తీసి అటవీ అధికారులకు పంపించాడు. అయితే అది పులి అని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మేడారంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా ఈ పనులు చేపట్టింది. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి పనులను ప్రారంభించనున్నారు. మహాజాతరకు సమయం సమీపిస్తుండడంతో భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకొని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారతీయులకి మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకమైన కళలు తరతరాల పాటు కొనసాగాలంటే తగినంత ప్రోత్సాహం ఉండాలి. ఆ కళను కాపాడుకోవాలన్న ఆరాటమైన ఉండాలి. ఆ ఆసక్తితోనే తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన విజయలక్ష్మి కలంకారీ కళను సంరక్షిస్తున్నారు. వారసత్వంగా వస్తున్న ఈ కళను తనతో ఆపేయకుండా 30 మందికి శిక్షణ ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను ఈ కళతో అద్భుతంగా చిత్రించి జాతీయ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగారు విజయలక్ష్మి. తండ్రి ఆకాంక్షకు అనుగుణంగానే ఈ కళను నేర్చుకున్నానని చెబుతున్న విజయలక్ష్మి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.